హలో అండి. ఈరోజు చేతలు బట్టి మేము చాలా గుడ్డలన్నీ తీసేసి మూటలు కట్టినామండి. మీకు చూపిస్తామనేసి ఒక ఐడియా వచ్చింది. చూడండి, చెమ్మ ఉన్న తడి ఉన్న పక్కింట్లో మందు కొట్టినారండి. అవన్నీ వచ్చేసి ఇట్లా వచ్చేసినట్లున్నాయి. చూపిస్తా చేతలు ఎట్లా పట్టిందో. మొత్తం 4 గుళ్ళ చీరలు పోయినాయండి. ఇంకా సెల్ఫ్లలో ఎక్కడెక్కడ ఉన్నాయో చూడండి. పాము పుట్ట అన్నట్లే ఉంది ఇంట్లో. భయంకరంగా ఉంది చూడండి. చీరలు చూడండి, మంచి మంచి చీరలు, అంతా కాస్ట్లీ చీరలే పోయినాయి. ఏది రాసు చూడండి, అన్ని చీరలు అన్నీ చెదలు పట్టినాయి. ఇవన్నీ పడేసేటి అండి. ఇప్పుడు అన్నీ పడేసేటి చీరలన్నీ, శాలువాలు అన్నీ పోయినాయి చూడండి.
ఇది కూడా పోచంపల్లి పట్టు అండి. ఇవన్నీ పడేసేటి. ఇది బెంగాలీ కాటన్ శారీ. ఇవన్నీ కాటన్ అన్నీ ఎక్కేసినాయండి. పడేసాయి చూడండి. శాలువ చూడండి. ఒక్కొక్క శాలువ చాలా కాస్ట్లీ అండి. ఇవి శాలువలు. ఇవి కూడా లాస్ట్కి ఇవి కూడా తినేస్తున్నాయి చూడండి. ఇంత ఇవన్నీ కార్లో పోయేటప్పటికని నేను సపరేట్ పెట్టుకున్నా అండి సెల్ఫ్లో. టకా అని ప్రయాణానికి ఎప్పుడన్నా తెల్లారుజామున కానీ అట్లా పోయేటప్పుడు కప్పుకొని పోవడానికి అనేసి నేను ఈ శాలువలన్నీ సెల్ఫ్లో పెట్టుకున్నాను. ఇవి కూడా తినేసినాయి. ఇవన్నీ పడేసేటండి. చూడండి, ఇది వెల్వెట్ బెడ్షీట్. ఇది బెడ్ మీద పరుచుకుంటేది వెల్వెట్ బెడ్షీట్ అండి. ఇది మొత్తం చెదలు పట్టేసింది. ఇది కూడా పడేయడానికి డస్ట్బిన్ బ్యాగులో పెట్టేసి మూట కట్టి పెట్టినా అండి. మీకు చూపిస్తామని ఇది ఓపెన్ చేస్తాను. మంచి బెడ్షీట్ చూడండి. ఇదండి ఈ బెడ్షీట్ కూడా ఇప్పుడు పడేయాలండి. ఇవన్నీ ఉతుక్కోవచ్చు కదా అని మీరు అనుకోవచ్చు. అన్నిటికీ రంధ్రాలు పడినాయండి. మనం కత్తెరతో కట్ చేస్తే ఎట్లా అయిపోయిందో అట్లా కట్ అయిపోయినాయి. అన్నీ లైన్ ప్రకారం కట్ అయిపోయినాయి. మనం ఏం చేయడానికి లేదు. ఇవి చూడండి చెదలు. చూడండి భయంకరంగా ఉంది. ప్రతి సంవత్సరము చాలా గుడ్డలు పోతాయండి మాకు. కొన్ని రోజులు మనం చూడకుంటే ఇట్లా అయిపోతాయి. నేను 3-4 నెలల నుంచి మిద్దె మీద ఇంట్లో ఉన్నా అండి. కొన్ని గుడ్డలు తీసిపోయి పైన అప్స్టర్లో ఉన్నాను. దానికోసము ఇక్కడ నేను సెల్ఫ్లు అవన్నీ బీరువాలు తెచ్చినేదాన్ని కాదు. ఒక 3-4 నెలలకే ఇది ఇట్లా అయిపోయింది. నేను కిందికి వచ్చినా కానీ సెల్ఫ్లు ఎన్ని తీయలే. పైన కొన్ని గుడ్డలు ఉన్నాయి, అవి వాడుకుంటా ఇవి ఇట్లనే వదిలిపెట్టేసిన చూడండి. రివైవ్ తెప్పించుకున్నాను గంజి పెట్టాలని. ఎందుకో ఓపెన్ చేస్తే అంతా తినేసి మొత్తం అయిపోయిందండి. చాలా థ్యాంక్స్ అండి. ఎవరు కానీ చెమ్మకు కానీ అట్లా బట్టలు ఉన్నాయా, ఎట్లా చెదలు ఉండే ఇండ్లు అయితే కనుక అప్పుడప్పుడు చూసుకుంటా అండి. నేను చూసుకోక ఇట్లా అయిపోయింది. అంటే డైలీ తెరిస్తే కనుక గాలికి ఇట్లా కాదు, కానీ పైన ఎందుకో అట్లా కొంచెం చీరలు ఓపెన్ చేసి లోపల అడుగునంతా ఇట్లా పట్టున్నాయి. పై చీరలు ఏం కాదు కానీ లోపలంతా తినేసి ఉన్నాయి చూడండి. అయితే చాలా బాధాకరం అండి. ఎందుకంటే ఒక్కొక్క చీర 3500, 2500. శాలువలు, బెడ్షీట్లు అన్నీ పోయినాయండి. డైనింగ్ టేబుల్ టవల్స్ అయితేనేమి, పిల్లల నాప్కిన్స్ అయితేనేమి అన్నీ నాశనం అయిపోయినాయండి. ఇంకా మూటకు చీరలు పెట్టినాను, మీకు చూపిస్తాండి. ఈ పోచంపల్లి శారీస్ అండి. పోచంపల్లి శారీస్ ఇవి. పోచంపల్లి పట్టు శారీస్ ఇవి కూడా పోయినాయి. మంచి మంచి శారీస్ అండి. భయంకరం అయిపోయింది చూడండి. ఎంత దిగులు అవుతుందో. పేదోళ్ళకు ఇవ్వచ్చు కదా అని అనుకుంటారు. పేదోళ్ళకి అయితే అండి నేను అన్నీ కొనిపించి ఇచ్చేదాన్ని. ఇస్తే పాత చీరలు ఇస్తున్నావు అని అనుకుంటారు అనేది అన్నీ కొత్త చీరలు కొనిపించేదాన్ని పేదోళ్ళకు.
ఇవేమో ఇట్లే మిగిలిపోయినాయి. ఇవి నేను కట్టుకొని సెల్ఫ్లో తెచ్చి పెడితే ఇవన్నీ ఇట్లా చేతులు పట్టేస్తున్నాయి చూడండి. ఇవన్నీ డస్ట్బిన్లోనికి పడేయాలండి. ఇప్పుడు చీరలు డస్ట్బిన్లోనికి ఇవన్నీ వేయడానికని మొత్తం బ్యాగులకంతా డస్ట్బిన్కి వేస్తున్నారండి.